అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఫార్మసిటీలో జరిగిన ప్రమాదమే ఏపీలో చిట్టచివరి ప్రమాదంగా మిగిలిపోవాలని, అందుకు తగ్గట్టుగా ప్రక్షాళన చేపట్టి అన్ని పరిశ్రమల్లో భద్రతాపరమైన చర్యలు శాశ్వతంగా చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. వారి యోగక్షేమాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబీలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా 10 మంది తీవ్ర గాయాలతోనూ మరో 36 మంది సాధారణ గాయాలతోనూ చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 26 మంది స్వల్పంగా గాయపడినట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు ₹1 కోటి, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, చిన్న గాయాలైన వారికి 25 లక్షల పరిహారం చెల్లిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ తప్పనిసరిగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, అయితే గత 5 ఏళ్లుగా అప్పటి ప్రభుత్వం వ్యవస్థలన్నిటినీ దెబ్బతీయడంతో దాని పర్యవసనాలు ఇప్పుడు కనిపిస్తున్నాయన్నారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. SEZ వంటి ప్రదేశాల్లో కాలిన గాయాలకు సంబంధించి ప్రత్యేక ఆసుపత్రులను తీసుకువచ్చే ఆలోచన చేయనున్నట్లు తెలిపారు. ఈ సంఘటన నాకు చాలా బాధేసింది, మనసును కూడా కలిచేసింది. ఏదైతే ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకొని గడచిన ప్రభుత్వం చేసిన వ్యవస్థల్ని సర్వనాశనం చేశారు, అవన్నీ బాగు చేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తుంది. అయితే ఈ సంఘటన వల్ల దగ్గర 17 మంది చనిపోయారు, 36 మంది దెబ్బలు తగిలాయి, 10 మందికి మేజర్ దెబ్బలు ఉన్నాయి, 26 మందికి మైనర్ ఇంజరీస్ అయినాయి. నేను ఇప్పుడే హాస్పిటల్లో ఉండే సీరియస్గా ఉండే అందరినీ నేను కలిశాను. అందరినీ కలిసి వాళ్ళతో నేను మాట్లాడాను. ఇంకో పక్క 57 మందికి బర్న్స్ కూడా ఉన్నాయి. 57 ఒక అతనైతే 57% బర్న్ ఉంది. అంతతో నేను మాట్లాడాను. దేవుడు అనే వ్యక్తి చాలా ధైర్యంగా ఉన్నాడు. నేను డాక్టర్స్కి ఒకటే చెప్పాను, ఇప్పటి నుంచి ఎన్ని రోజులైనా పర్వాలేదు, బెస్ట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పించి అతను మళ్ళీ నార్మల్గా ఉద్యోగం చేసే పరిస్థితి రావాలి. దానికి మేము కూడా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. ఇంకొక అతనికి 24% బర్న్స్ ఉన్నాయి, ఇంకొక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. నలుగురితో నేను అక్కడ ఉండే హాస్పిటల్లో ఉండే ఒక 7 మంది అక్కడ ఉన్నారు. 7 మందితో మాట్లాడాను. ఒక ఆయన అయితే షాక్లో ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవర్ అయ్యాడు, బాగానే ఉన్నాడు. కానీ అందరితో మాట్లాడిన తర్వాత డాక్టర్స్తో కూడా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో బెస్ట్ సూపర్ స్పెషలిస్ట్ బట్టి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసి ఎక్కడ కూడా చిన్న స్కార్ కనపడకుండా చేసే బాధ్యత తీసుకోమన్నారు. అన్ని విధాలా మానిటర్ చేస్తున్నాం. జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీనికోసం చనిపోయిన వాళ్ళకు ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తున్నాం. అదే సమయంలో సీరియస్గా ఇంజనీర్ జరిగిన వారికి 50 లక్షలు ఇస్తున్నాం. మైనర్ ఇంజనీర్స్ ఉంటే 25 లక్షలు ఇస్తున్నాం. ఏ మాత్రం కూడా ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబాలను ఆదుకునే బాధ్యత కూడా తీసుకుంటాం. విశాఖపట్నం నాకు మనసుకు దగ్గరైన సిటీ. ఉదులు ఏ విధంగా చేసామో మీరు అందరూ చూశారు. ఎప్పుడో ఒక మంచి పని చేస్తే గుర్తుపెట్టుకునే సిటీ ఇది. ఇలాంటి సిటీలో నేను మొత్తం ఈ యొక్క సేఫ్టీ మెజర్స్ అన్ని ప్రక్షాళన చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. ఏదేమైనా దీన్ని ఇదే చివరిది కావాలని నేను కోరుకుంటున్నా. నేను అన్ని విషయాలు మళ్ళీ అక్కడ నేను మాట్లాడతాను. ఇక్కడ చూసిన తర్వాత పేషెంట్లందరినీ చూసిన తర్వాత తొందరలో రికవర్ అవుతారని ఒక ఆశాభావం వాళ్ళు చూస్తే వచ్చింది. మీకు కూడా అప్పీల్ చేసేది, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేసి కుటుంబ సభ్యులకు కూడా మనం అండగా ఉండి
మళ్ళీ వాళ్ళని మామూలు వ్యక్తులుగా తయారు చేసే వరకు అటు ప్రభుత్వం అండగా ఉంటాం, మేనేజ్మెంట్ ఉంటుంది. మేనేజ్మెంట్లో జరిగిన అవకతవకలు కూడా ఏమైనా ఉంటే అన్ని కూడా అధ్యయనం చేస్తున్నా, అది సెపరేట్గా డీల్ చేస్తాం. ఫార్మాసిటీకి దగ్గరలో బర్నింగ్ వాటర్ పెడితే బాగుంటుంది సార్. ఫార్మాసిటీకి దగ్గరలో బర్నింగ్ వాటర్ పెడితే ఎక్స్క్లూజివ్గా అది కూడా ఎగ్జామిన్ చేస్తా, అది కూడా చేపిస్తాను. ఇండస్ట్రియల్ ఏరియాలను పెట్టి ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. సేఫ్టీ ఆడిట్ అనేది చాలా అవసరం సార్. సేఫ్టీ ఆడిట్ కూడా పెడుతున్నా, అన్నీ మీరు చెప్పిన ఆలోచనలు అన్నీ తీసుకుంటున్నా. ఇంకా నేను బ్రాడ్గా ఇప్పుడు ఉండే రికమెండేషన్లు చూసుకుంటా, దానిపైన ఏం చేయాలో పగడ్బందీగా చేయడానికి అన్ని చర్యలు సార్. పరిహారానికి పెంచే ఖర్చు కన్నా సేఫ్టీ ఆడిట్ కానీ అన్ని అంటే 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. పరిహారం తాత్కాలికం, జరిగిన నష్టానికి పరిహారం ఇవ్వకుండా కుటుంబాలు సర్వైవ్ కావాలి. శాశ్వతంగా ఇలాంటి జరగకుండా చేయడం మన బాధ్యత. దానికి ఏం చేయాలో చేస్తాం.